కొని లేఖనాల్లోనికి తొంగి చూద్దాం. పరమగీతముల గ్రంథము పేజీ నెంబర్ 567, 7వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాదాలను సమీపించి ప్రాధాయపడుతున్నాను. ఒక మాట సెలవియ్యండి. ఇదిగో నాయనా, నీ లేఖనంలోనికి దయతో మమ్మల్ని తోడుకుని వెళ్ళండి. ఆత్మవశంలోనికి మమ్మల్ని తోడుకుని వెళ్ళండి. అయా, మిమ్మల్ని చూడటానికి ప్రభువా కన్నులు మాకందరికి దయచేయండి. ఇక్కడ శబ్దము వినడానికి మా చెవులు తెరవండి. ఇదిగో నాయన, నీ సత్యములోనికి నాయన మమ్మల్ని తోడుకుని వెళ్ళండి. నాయనా, నీవు మమ్మల్ని బాగు చేసి నాయన నీలో స్థిరపరిచి మమ్మను నీ ఆత్మ చేత నాయన నీ సత్యము చేతను అలంకరించమని వేడుకుంటున్నాను. మా వస్త్రములను ప్రభువా ఇదిగో నాయన ఉతుక్కొనుటకు సహాయం దయచేయండి. వీటిని తెల్లగగునట్లు నీ కృపను విస్తరింపు చేయమని మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరమగీతముల గ్రంథము అంటేనే ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ లో ఉంటుంది. బైబిల్ గ్రంథంలో బైబిల్ దీంట్లో 66 పుస్తకాల్లో ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క ఫ్రాగ్రెన్సీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక సెంటు తీసుకొచ్చుకున్నాం ఇంట్లో కొట్టుకోవడానికి, అది సెంటే కానీ ఒక్కొక్క సెంటుకు ఉన్న పరిమళ ఒకలా ఉంటుంది, ఒక సెంటుకు ఉన్నటువంటి పరిమళం మరొకలా ఉంటుంది. ఏ అధ్యాయానికి ఏ గ్రంథానికి సంబంధించినటువంటి ఫ్లేవర్ ఆ గ్రంథానికి ఉంటాం. ఈ అన్ని అధ్యాయాలు ఆదికాండం మొదలుకుని ప్రకటన గ్రంథం వరకు కనుక మనం చదువుతుంటే ప్రతి గ్రంథం కూడా ఒక్కొక్కటువంటి శబ్దాన్ని, ఫ్లేవర్ ని వినిపిస్తా ఉంటుంది. దహన బలి అర్పించామనుకోండి, ఒక రకమైనటువంటి స్మెల్ బయటికి వెళ్తుంది. అదే ఇంకో బలి అర్పించామనుకోండి, ఇంకో రకమైనటువంటి ఫ్రాగ్రెన్స్ వెళ్తుంది. అంటే గొర్రె అర్పించినప్పుడు ఒకలా ఉంటుంది, మేక అర్పించినప్పుడు ఒకలా ఉంటుంది, ఎద్దు అర్పించినప్పుడు ఒకలా ఉంటుంది, దూడ అర్పించినప్పుడు ఒకలా ఉంటుంది. ఇవన్నీ కూడా దేవుడు ఆగ్రాణించటానికి, అంటే ఇట్లాగా పీల్చటానికి, సువాసనను అది దేవుడు స్వీకరించటానికి చేసేటటువంటివి. కానీ ఒక్కొక్క క్రతువులో ఒక్కొక్క విషయం ఉన్నట్టుగా ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క సంగతి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ గ్రంథాన్ని రాయించటానికి పరిశుద్ధాత్ముడు ఆ ప్రవక్త చేత చాలా విషయాలు అనుభవింపచేస్తా ఉంటాడు, చాలా విషయాలు అతనికి నేర్పిస్తా ఉంటాడు, అతని ద్వారా మనకి నేర్పించడానికి కూడా ఉపక్రమిస్తా ఉంటాడు. కొన్ని సందర్భాలలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లోనికి తీసుకెళ్తాడు అతన్ని. ఆ సిచ్యువేషన్ లోనికి తీసుకెళ్లి అక్కడ అనుభవింపచేసి దాన్ని అతనికి చూపించి అది మనకి ఎక్స్ప్లెయిన్ చేసేలాగా గ్రంథంలో రాయిస్తా ఉంటాడు. ఇక్కడ దావీదు మహారాజుని తీసుకెళ్లి దావీదు మహారాజు యొక్క అనుభవాలు, అతనికి శత్రువులు వీళ్ళందరూ వచ్చి అతన్ని చుట్టుముట్టినప్పుడు అతడు పొందినటువంటి అనుభవం, అతని బాధ, అతని వ్యధ, ఇదంతా కూడా ఒక స్ట్రక్చర్ లో రాయించాడు. నిజానికి దావీదు మహారాజు యొక్క బాధ మాత్రమే కాదు, ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తా ఉంటుంది, నేను కూడా ఇట్లనే ఉన్నాను కదా అనిపిస్తుంది. ఆ 52వ కీర్తన చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, నా పరిస్థితి కూడా ఇట్లనే ఉంది కదా. అంటే నా పరిస్థితి మోడ్లోనికి దావీదు మహారాజుని తీసుకొచ్చి రాయించాడు. అలాగే సొలొమోను మహారాజు రచించినటువంటి ఈ పరమగీతముల గ్రంథము అనేటటువంటి అధ్యాయాన్ని ధ్యానం చేయడానికి చాలా లోతుగా వెళ్ళాలి. కొన్ని డైలాగులు చూడండి, చాలా డెప్త్ ఉంటాయి. బాటమ్ మనస్సులో ఉన్న లోపల ఉన్న దాన్ని తాకుతాం ఆ డైలాగ్స్. అలాగా ఈ పరమగీతముల గ్రంథము అనే సెంటెన్స్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా బంధం కలిగిన వాడికి అర్థం. పరమగీతముల గ్రంథం మొదటి నుంచి చివరి వరకు ప్రతి చోట మనకి కనబడేటటువంటి ఫ్లేవర్, ఫ్రాగ్నెన్సీ, వాసన ఏంటంటే ప్రేమ అనేది కనబడుతుంది. అది ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కనబడతా ఉంటుంది.
ఆమె గురించి ఆయన చెప్తా ఉంటాడు, ఆయన గురించి ఆమె చెప్తా ఉంటది. వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ప్రేమ, ఆ వాసన చాలా గంభీరంగా ఉంటది, చాలా ఉన్నతంగా ఉంటది, ఊర్ధ్వలోకంత లోతుగా ఉంటది. అది అర్థం చేసుకోవడానికి మనం కూడా దావీదు మహారాజు లాగా అంతటి అనుభవంలోకి వెళ్ళాం, కానీ ఆ సెంటెన్స్, ఆ డైలాగ్ మనకు అర్థం కాదు. లవ్ సీన్స్ లో ఒక్కొక్కసారి వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న సంభాషణలో ఆ రచయిత రాసినటువంటి డైలాగు ఎలా ఉంటదంటే, ఆ అనుభవంలోనికి వెళ్ళి అతడు రాసినటువంటి ఆ డైలాగు ఆ హీరో గాని ఆ హీరోయిన్ గాని చెప్తున్నప్పుడు ఆ హార్ట్ టచింగ్, అంటే ఆ సిచ్యువేషన్ అనుభవించిన వాడికి టచ్ అయినంతగా మరొకరికి టచ్ అవ్వదు. అలాగే దేవునితో ప్రేమ బంధం కలిగి నడిచిన వాడికి ఈ పరమగీతముల గ్రంథంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ప్రేమ, మాధుర్యం పరిచయం అవుతా ఉంటది. ఇక్కడ ఈ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. అంటే అర్థం ఏమిటి? మనం చదువుతున్నాం కదా, కానీ ఏంటంటే ఒక సెంటెన్స్ చదివి ఈ సెంటెన్స్ కి ఇదే మీనింగ్ అని చెప్పేసి ఆ మీనింగ్ పెట్టుకుని దాన్ని మొత్తం లెక్క అంతా చేసేస్తూ ఉంటాం. ఆ లెక్కకి ఒరిజినల్ గా ఫార్ములా వేరుంటది, వీడికి తెలిసిన ఫార్ములా వేసి ఆ లెక్క చేసేస్తాడు. అలా చేసిన ఒక ఆన్సర్ వస్తుంది, కానీ అది రైట్ కాదు. అలాగే ఆశాబద్ధుడు అంటే ఆశ చేత బంధించబడిన వాడు అని అర్థం మాట. ఏం ఆశ చేత బంధించబడ్డాడు? ఆమె ఇస్తున్న స్టేట్మెంట్ అతని గురించి. దేవుణ్ణి ఆశ పెట్టి బంధించగలిగినంత క్యాపబిలిటీ మనిషికి ఉంటుందా? ఒక అబ్బాయి ఉన్నాడు, బాగున్నాడు, అందంగా ఉంది ఒక అమ్మాయి. ఆ అందంతో అబ్బాయికి చేయొచ్చు. ఆస్తి ఉంది అబ్బాయికి, ఆస్తితోటి అబ్బాయి చెయ్యొచ్చు, ఆశ చూపించి. ఇలాగా ఏదో ఒకటి చూపించి అవతల వ్యక్తిని బంధించడానికి అవకాశం ఉంటది, కానీ భగవంతుణ్ణి బంధించగలిగినటువంటి ఆది మన దగ్గర ఏముంటది? కానీ ఆమె ఏమి స్టేట్మెంట్ ఇచ్చింది? ఆశ చేత బంధించబడిన వాడు అని చెప్పి. ఏం ఆశ చేత పడ్డాడు ఆయన? ఆశ ఏంటంటే, నా ప్రియురాల, నేను దేవుణ్ణి ప్రేమించడానికి నాకు ఇన్ని కారణాలు ఉన్నాయి. నా తల మీద ఉన్న వెంట్రుకలు ఎన్నైతే ఉన్నాయో లెక్క పెట్టలేని అన్ని కారణాలు ఉన్నాయి నేను దేవుణ్ణి ప్రేమించడానికి. కానీ దేవుడు నన్ను ప్రేమించడానికి కారణం ఏమిటి అంటున్నాను నేను. ఏ ఆశ చేత ఆయన నాకు బద్ధుడైపోయాడని చెప్తున్నాను. నా వెంట పట్టడానికి కారణం ఏమిటి? చాలా సార్లు నేను అల్లరిగా తిరుగుతూ ఉన్నాను, చాలా సార్లు చెప్పిన మాట వింటలేదు, చాలా సార్లు చేయకూడదు అనుకున్నటువంటి తప్పులు చేస్తూ ఉన్నాను, చాలా సార్లు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాను, అయినా కూడా దేవుడు నా వెనకనే ఎందుకున్నాడు అన్నది. ఈ సెంటెన్స్ అర్థం అవ్వాలి కదా. అరే, నాకు 60 మంది రాణులు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, చాలా మంది నన్ను చూసి ఆశపడతా ఉన్నారు, చాలా మంది నా వెనకాల పడతా ఉన్నారు, కాదు నువ్వే అని నా వెనక పట్టడానికి. పోనీ నాకేమైనా అందం ఉందా అంటే నేను నల్ల పిల్లని, పోనీ నాకేమైనా పెద్ద గొప్ప లక్షణాలు ఉన్నాయంటే కేవలం మానవ మాతృని, పోనీ నేనేమైనా మంచి మహిమ కలిగిన వాడిని అంటే మట్టి దేహం కలిగిన వాడిని. ఏ క్వాలిఫికేషన్స్ లెక్కెడదామన్నా సరే ఏది కనబట్టలేదు కదా. అయినా దేవుడు నా వెనక ఎందుకు పడుతున్నాడు? ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను. ఏంటంటే ఈ 2 సెంటెన్స్లు చెప్పాడు కదా. స్వరూపం అంటే, పోలిక అంటే అచ్చమ్మ నాన్నలో ఉన్నాడండి అని పోలుస్తాం కదా. అంటే విశ్వం అంతటిలో కూడా తన పోలిక చొప్పున చేసుకున్నటువంటి వాడి. తన స్వరూపం అంటే తనలో ఏవైతే ఉంటాయో గుణగణాలని చెప్పారు కదా, ఉంటాయో అవి ఇందులో కనపడతాయి. అచ్చం నాకులాగే పుట్టాడు అనుకోండి నా మనవడు, జనరల్గా అనుకుంటున్నా, నా మనవడు అచ్చం నాకులాగే పుట్టాడు అనుకోండి, ఎవరు చూసినా వీడు అచ్చం తాతలాగే ఉన్నాడురా, వీడు తాతలాగే ఉన్నాడురా అంటే ఆడు అచ్చం తాతలాగే కోపగిస్తున్నాడు, తాతలాగే నడుస్తున్నాడు, తాతలాగే మాట్లాడుతున్నాడు అని అంటే చుట్టూ చూసే వాళ్ళకి ఎలా ఉన్నా సరే వాళ్ళ తాతకి ఎలా ఉంటుందంటే కొండెక్కినట్టు ఉంటుంది. ఎవడు చెప్పినా వాళ్ళిద్దరు బంధాన్ని విడదీ. వాళ్ళకి ఇంకొక 2 మనవలు ఉన్నా అనవసరం. నా పోలికతో ఉన్నవాడి యొక్క
ప్రేమ ఇంకెవ్వడితోనూ ఉండదు. మిగిలిన ప్రేమించడంటే ప్రేమిస్తాడు, కానీ నా స్వరూపము నా పోలికతో ఉన్నవాడుగా దేవుడు నన్ను వెంబడించటానికి, లేకపోతే నాకు ఆశాబద్ధుడైపోవడానికి కారణం ఏంటంటే నన్ను తన పోలికతో చేసుకున్నాడు కాబట్టి అంత ఇష్టపడతా ఉంటాడు, దగ్గరుండి చేసుకున్నాడు. మొత్తం దేవునిలో ఉన్నటువంటి రెండు వ్యక్తిత్వాలు కలిపి చేసుకున్నటువంటి రూపం. దేవునిలో స్త్రీ స్వరూపంతో స్త్రీని చేశాడు, పురుష స్వరూపంతో పురుషుడిని చేశాడు. ఈ రెండు స్వరూపాలు కలిస్తేనే భగవంతుడు, భగమును కలిగిన వాడు, లేకపోతే స్త్రీ తత్వమును కలిగిన వాడు. దేవునిలో ఉన్న రెండు స్వరూపాలు భిన్న రూపాలుగా కలిసి ఏకమవుతున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి క్రియ అది. ఆయన స్వరూపాన్ని, ఆయన దీన్ని చూసి దేవుడు ముచ్చట పడుతూ వెనకాల పడతా ఉన్నాడు. ఈ ఆశ దేవుడు అలాగ కట్టేయబడ్డానికి కారణమవుతుందంట. కానీ నేను ఎలా కట్టబడుతున్నాను? దేవుడు నన్ను అలా ఆకట్టుకుంటానికి ట్రై చేస్తున్నాడు, నా ఆశకు అలాగా కట్టబడిపోతూ ఉన్నాడు. మరి నేను ఎలా చేస్తున్నాను? నేను భక్తి చేస్తూ ఉంటాను, చాలాసార్లు భక్తి చేస్తూ ఉంటాను, చాలా విషయాల్లో నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను, కొన్ని విషయాల్లో తప్పిపోతూ ఉంటాను, కొన్ని చేయకూడని చేసేస్తూ ఉంటాను, కొన్ని అనకూడని అనేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏంటో తెలియదు, ఒక రకమైన ఆవేశం, ఒక రకమైన కోరిక, ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం. దీనివల్ల నా వల్ల తప్పు జరిగిపోతా ఉంటది. ఈ తప్పు జరిగిపోతా ఉన్నప్పుడు చాలాసార్లు దేవుని దగ్గరకు వచ్చి నేను క్షమాపణ అడుగుతా ఉంటాను. ఇది నా యొక్క జీవితం యొక్క విధానం. కానీ కొంతమంది చాలా యథార్థంగా దేవుళ్ళు ఉంటారు, తప్పు మాట్లాడడానికి ఇష్టపడరు, చాలా ఇబ్బందులు పడతారు. దేవుని కోసమే నిలుస్తూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ జీవితాల్లో ఒకలాగే నడుస్తూ ఉంటది, మన జీవితాల్లో ఒకలాగే నడుస్తూ ఉంటది. పెద్ద తేడా ఏం కనిపించదు. వాడు అలాగే నడిచాడు, నేను ఇలాగే నడుస్తున్నాను, కానీ వాడు యథార్థంగా నడిగాడు, నేనేమో యథార్థంగా నడవలేదు, అయినా ఇద్దరికి ఒకలాగే నడుస్తోంది అని అనిపిస్తా. ఇది మీరు బాగా గమనించవలసినటువంటి పాయింట్ చెప్తుంది. వాడికి కష్టాలు వస్తున్నాయి, నాకు కష్టాలు వస్తున్నాయి, వాడికి బాధలు వస్తున్నాయి, నాకు బాధలు వస్తున్నాయి, ఇంకా సెపరేట్ ఏముంది, స్పెషాలిటీ ఏముంది అని అనుకుంటా ఉంటాను. నిజంగానే దేవుడికి అంత ఇష్టమైతే నాకు ఈ తలనొప్పులన్నీ ఎందుకు పెట్టాడు, హాయిగా నన్నే దేవుడు తీర్చిదిద్ది పరలోకం తీసుకుపోవచ్చు కదా అని అనుకుంటారు. దేవుడు నిజంగానే అంత ఆశాబద్ధుడై నా కోసం కట్టబడిపోతే గనక నా జీవితంలో ఈ సమస్యలేంటి, రోగాలేంటి, ఇబ్బందులేంటి, ఇక్కట్లేంటి అనిపించుద్దా అనిపించదా? ఎందుకు పెడుతున్నాడు దేవుడు ఇవన్నీ? నేను ప్రార్థన చేస్తా ఉంటాను, ఆలకించడు. ఒక్కొక్కసారి నేను ప్రార్థన చేస్తా ఉంటాను, నా మీద కుట్ర చేస్తున్న వాళ్ళ గురించి ఏం పట్టించుకోడు. నేను చాలాసార్లు అడుగుతా ఉంటాను దేవుణ్ణి, కానీ ఎందుకో పట్టించుకోడు. ఈ మాట నేను చెప్తున్న మాట కాదు, దానియేలు చెప్తున్న మాట. దానియేలు చుట్టూ చాలాసార్లు ఆ రాజు ఆధీనంలో, అంటే ఆ యొక్క రాజు యొక్క క్రింద ఉన్నటువంటి అధికారులు కుట్ర చేస్తున్నటువంటి విషయం దానియేలుకు తెలుసు. వాళ్ళంతా జాగ్రత్తగా ఒక చట్టాన్ని చేసి దానియేలుని తీసుకెళ్లి చంపేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్న ప్లాన్ దేవునికి తెలుసు. ఆ ప్లాన్ చేస్తున్న సందర్భంలో రాజు కూడా వాళ్ళ మాయలో పడిపోయాడనే సంగతి తెలుసు. ఆ చట్టాన్ని చేసిన తర్వాత దానియేలు ఈడ్చుకెళ్ళిపోతున్న సంగతి దేవునికి తెలుసు. సింహాల గుహలో పడవేయడం కూడా దేవునికి తెలుసు. అక్కడికి వెళ్ళాక రక్షించడం కూడా దేవునికి తెలుసు. ఇంత చాప్టర్ ఎందుకు రాశాడంటారు? ముందే వాళ్ళని అరికెడితే సరిపోద్ది కదా, వాడి యొక్క కుయుక్తుల్ని అక్కడ అరికెడితే సరిపోద్ది కదా, ఇంత మ్యాటర్ అవసరం లేదు కదా. నా పిల్లల్ని పెంచాను, నేను చాలా బాగా చదివించాలనుకుంటున్నాను, చక్కటి జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చేసి, చక్కటి నైపుణ్యత వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళని పెంచగలిగిన ధనం నాకు ఇచ్చేసి, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చేసి, వాళ్ళని చక్కగా తీర్చిదిద్దేసి అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టేస్తే సరిపోద్ది కదా, అది నా ఆలోచన. ఇన్ని అనుభవాలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఇంత ఆశాబద్ధుడైనటువంటి దేవుడు నాకు జీవితంలో ఎందుకు ఇన్ని అనుభవాలు ఇస్తున్నాడు? అది నా ప్రశ్న. ఎందుకు ఇస్తున్నాడంటే శ్రమలో నుంచి లేదా కష్టములో నుంచి, అనుభవంలో నుంచి లేచిన వాడు ఎప్పుడు తప్పు చేయడు. ఉత్తినే ఒక 1000 రూపాయలు వచ్చి వాడి జోబులో పడ్డాయి అనుకోండి, దాని విలువ వాడికి ఎప్పటికీ తెలియదు.
అదే 2 రోజులు పనిలోకి వెళ్ళి కష్టపడి సంపాదించి ఆ డబ్బులు తీసుకొచ్చి జోబులో పెట్టినప్పుడు అందులో 100 రూపాయలు ఎక్కడో పడిపోయింది అనుకోండి, వాడు ఎలా నెతుకుతాడు తెలుసా 100 రూపాయల కోసం? చాలా 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 దీపం ఎత్తి నిలుపుతాడు, కింద ఉడుస్తాడు, అవన్నీ చూస్తాడు. ఎక్కడికి పోయింది ఈ రూపాయి, ఎక్కడికి పోయింది ఈ రూపాయి అని నిలుపుతాడు. ఎందుకని? ఆ కష్టం విలువ వాడికి తెలిసింది కాబట్టి, ఆ రూపాయి విలువ వాడికి అర్థమైంది కాబట్టి. అన్ని దేవుడే ఇచ్చేసి నువ్వు మామూలుగా సింహాసనం మీద కూర్చోబెడితే న్యాయము నీకు అర్థం కాదు, ధర్మం నీకు అర్థం కాదు, శ్రమ నీకు అర్థం కాదు, ఒక బాధ యొక్క నొప్పి నీకు అర్థం కాదు. ఇవన్నీ దేవుడు నీకు చాలా జాగ్రత్తగా నేర్పిస్తున్నటువంటి లక్షణం. ఇది మీరు అర్థం చేసుకోవలసినటువంటి విషయం. చాలా మందికి అర్థం కానటువంటి విషయం, దేవుడే నేర్పిస్తున్నటువంటి విషయం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదవండి అమ్మా. నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును ఏం చూశాడట? దేవుడు వారికి పెట్టిన, అంటే పెడుతున్నటువంటి దేవుణ్ణి చూశాడంట. ఏం పెడుతున్నాడు? ఆ కష్టానుభవాన్ని చూశాడట. ఎందుకు పెడుతున్నాడు? దీని చేత అభ్యాసము పొందవలెనని. ఎందుకు అభ్యాసం? ఎందుకు అభ్యాసం అంటే, మా చిన్నతనంలో మా అక్కలకి మా అమ్మమ్మ గారు ఏం చేసేవారంటే, ఆ కట్టెల పొయ్యి దగ్గర కూర్చోబెట్టి ఒక్కొక్కరికి చక్కగా కూరగాయలు తరగటం, వంట వండడం, ఆ అన్నం వార్చటం, ఆ ఇల్లు చక్కదిద్దడం, ఇవన్నీ నేర్పించేవారు. కల్లా పేయడం నేర్పించేవారు, ఇల్లు ఉండడం నేర్పించేవారు. ఆ సంసార సంబంధమైన విషయాలన్నీ, గృహాన్ని ఎలా చక్కబెట్టుకోవాలో, ఎలా సరిచేసుకోవాలో, భర్తతో ఎలా మెలగాలో మా అమ్మమ్మ నేర్పించేది. అవన్నీ వాళ్ళు ఇప్పుడు చక్కగా కాపరాలు చేసుకుంటున్నారు. కాపరం చేయడానికి, పరలోకానికి వెళ్ళడానికి ముందు భూమి మీద జరుగుతున్నటువంటి అభ్యాసమే ఇదంతా అన్నమాట. అన్నం లేనప్పుడు ఎలాగా జాగ్రత్తగా మెసలాలి, ఒకవేళ అన్నం సమృద్ధి అయిపోయినప్పుడు ఎలాగ మెసలాలి, శరీరాన్ని కష్టపెడుతున్నప్పుడు, అంటే కష్టం పొందుతున్నప్పుడు ఆ కష్టం యొక్క విలువ నీకు ఎలాగ అర్థం అవ్వాలి, ప్రతీది కూడా దేవుడు అలాగే పెడతా ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు, లేదండి మీరేదో చెప్తున్నారు కానీ అంత సీన్ ఏమి ఉండదండి, దేవుడు ఏమి పట్టించుకోడండి అంటారు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ చెప్పమంటే, ఒక దూత ఒక సంఘానికి చాలా క్లియర్ గా చెబుతున్న మాట ఏంటంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును. క్రియలు అంటే మంచివా చెడు? క్రియలు అంటే ఏంటి? అన్నీ ఉంటాయి. పొద్దున్న లేచి సాయంత్రం దాకా నేను చేసేటటువంటి యాక్టివ్స్ అన్నీ ఉంటాయి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, భర్త మీద ఇసుక్కున్నది కావచ్చు, భర్తకి ప్రేమగా చూసినటువంటి ప్రేమ కావచ్చు, అత్తగారి మీద వెనకాల సరిగిన సడుగుడు కావచ్చు, తోటికోళ్ళ గురించి ఫోన్లో చెప్పినటువంటి మాట కావచ్చు. కానీ మగాళ్ళు ఏమి ఉండవండి. హ్యాపీ, ఏదైనా ఓపెన్, ఏదైనా సాయంత్రం 6 దాటగానే ఉంటుందేమో కానీ ఇవన్నీ కూడా దేవుడు అనుమతించాడు. ఎందుకు అనుమతించాడంటే, ఎవ్రీథింగ్ నేర్చుకోవాలి. ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయం కూడా నీ జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి అనుభవ పాఠం. ఇది మర్చిపోవద్దు సుమా. నీకు ఆకలేసిన అనుభవ పాఠం, నీకు అన్నం దొరికిన అనుభవ పాఠమే, నీకు డబ్బులు దొరికిన అనుభవ పాఠమే, లేమిలో కటకట కటకటలాడిపోతున్నా కూడా అనుభవ పాఠమే. దేవుడే తన్ను నిన్ను దారి గుండా నడిపిస్తున్నటువంటి ఒక గొప్ప అనుభవ పాఠం. ఎందుకో తెలుసా? పరలోకంలోనికి నిన్ను తీసుకెళ్లి తన సింహాసనం మీద కూర్చుండబెట్టినప్పుడు ఆ విశ్వమంతటిని పరిపాలించటానికి సంబంధించిన జ్ఞానం ఈ భూమి మీదనే పొందాలి. మక్కలు అనుకునేవాళ్ళు, కాల్చుకు తినేస్తుంది అమ్మమ్మ, అత్త మాటలు, పొయ్యి కడగమంటది, ఆ వాకిలు తోడమంటది, ఆ పేడకాడ అప్పు తీసుకొచ్చి కల్లా పేయమంటది, ఆ ఇల్లేమో పెద్ద ఇల్లు ఉండేదేమో ఆ చివరి నుంచి చివరికి దుడిసేటప్పుడు నడువు లాగేసేదాన్ని. పాపం చాలా కష్టంగా ఉండేది. ఎప్పుడు పొద్దున్న 4:30కి లేపేసేది, ఇవన్నీ పనులు చేయించేది. ఆ పనులు చేసినటువంటి వాళ్ళు
ఈ రోజుని ఈ పని చేయడం పెద్ద కష్టం అనిపించట్లా. వాళ్ళ పిల్లల్ని పెంచటంలో కూడా చక్కగా పెంచారు, ఎందుకంటే అక్కడ తర్ఫీదు పొందారు కాబట్టి. అప్పుడు అంత కష్టం అనుభవించారు కాబట్టి. ఇప్పుడు ఇంత కష్టం అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? ప్రతి అనుభవం నీకు నేర్పించడానికి కారణం ఏంటంటే, నిన్ను పరలోకంలో దానికి సంబంధించినటువంటి ఒక స్టాండ్ మీద ఒక అధికారాన్ని దేవుడు నీకు ఇయ్యడానికి. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఇదొద్దు, నాకు ఇదొద్దు, నాకు ఇదొద్దు అని నువ్వు అనుకుంటున్నావు కదా, దేవుడు నీ మీద ఆశాబద్ధుడై నీకు నేర్పుతున్న పాఠం మాట ఇది. ఎంత ఆశాబద్ధుడయ్యాడంటే, తండ్రి తనకిష్టమైన కుమారుడికి ఏమైతే అభ్యసింప చేయాలనుకుంటాడో, చాలా ఇష్టం వాడికి, వాడిని ఐఏఎస్ చదివించాలనుకున్నాడు. దానికోసం వాడికి కోచింగ్ డబ్బులు కట్టాడు, పొద్దున్నే లేచాడు, చక్కగా వాడిని తీసుకెళ్లి ఆ కోచింగ్ సెంటర్లో దింపుతున్నాడు, సాయంకాలం తీసుకొస్తున్నాడు, వాడి కోసం ఏది కావాలో అది కొనిస్తున్నాడు, పుస్తకాలు కొనిస్తున్నాడు, వాడికి ఏమి ఆహారం పెడితే బాగుంటుందో అది అన్నీ చేస్తా ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ? వాడు ఐఏఎస్ అధికారి అవ్వాలి. వాడేమనుకుంటున్నాడు, నాకు ఎందుకు వచ్చిన సారా, మా ఫ్రెండ్స్ చూడు చక్కగా క్రికెట్ ఆడుకుంటున్నారు, మా ఫ్రెండ్స్ చూడు అది చేసుకుంటున్నారు, ఇది చేసుకుంటున్నారు, నాకేంటి ఈసారా అనుకుంటున్నాను. నేను కూడా అలాగే అనుకుంటున్నాను, నాకెందుకు ఈసారా, ఇదంతా భూమి మీద కష్టం ఏంటి, గోలేంటి, ఈ శ్రమ ఏంటి, గట్టిగా కష్టపడితే అలసిపోయే శరీరం ఏంటి, ఏమైనా దెబ్బ తగిలితే ఓర్చుకోలేనటువంటి మనసు ఏంటి, ఎవడైనా ఒక మాట అంటే కనీసం దాన్ని పట్టించుకోకుండా ఉండనటువంటి మనసు ఏంటి, బుద్ధి ఏంటి, ఏంటి అన్ని బలహీనమే అనుకుంటున్నాను. కానీ దేవుడు అలా అనుకోవటం, నీకు నేర్పాలరా ఇవన్నీ. ఎవడైనా వచ్చి లాగి లెంప మీద కొడితే ఎలా ఉంటుందో కూడా నీకు తెలియాలరా, ఎందుకంటే ఆ నొప్పి నీకు అర్థం కావాలి, ఆ నొప్పి నీకు బాగా పరిచయం కావాలి. కష్టం తెలిసిన వాడికి తీర్పు తీర్చేటప్పుడు ఉన్నటువంటి స్టాండర్డ్స్ వేరు. ఏనాడు చేలోకి వెళ్ళనోడు చేను గురించి మాట్లాడే హక్కు వాడికి ఉండదు. ఏనాడు ఒక పశువుని సాకని వాడు పశువు యొక్క బంధంలో ఉన్న రిలేషన్ వాడు మాట్లాడడానికి అర్హుడు కాదు. పిల్లల్ని కనని వాడు ఆ పిల్లల ప్రేమ గురించి చెప్పడానికి అర్హుడు కాదు. పిల్లల్ని కంటేనే ఆ ప్రేమ వేరు. 9 నెలలు ఆ కడుపులో పెట్టుకుని ఎవ్వరు లేనప్పుడు వాళ్ళ అమ్మ వాడితో మాట్లాడుకుంటూ, వాడితో ముచ్చటించుకుంటూ, వాడు విన్నట్టుగా ఇవి భావిస్తూ, ఆడితో అనుకుంటూ, వాడికి ఇది ఇష్టమేమో అని అది తింటూ, ఇదిగో ఇది తింటంటే నాకు పట్టం లేదు, వాంతి వస్తుందంటే దాన్ని మానేస్తూ, ఆ బంధంతో పెంచుకుని చక్కగా వాడిని కని ఒళ్ళో పెట్టుకుని పాలిచ్చి పెంచుతున్నటువంటి తల్లి ఆ పిల్లోడు గురించి మాట్లాడడానికి 110% హక్కు. ఆ పిల్లోడిని కనలేదు, పెంచడానికి తెచ్చుకుంది, ఆమెకి ప్రేమ ఉంటది. కానీ ఈ తల్లికున్నంత గట్స్ ఉండవు, రైట్స్ ఉండవు. నేను ఇదే చెప్తున్నా, పరలోకంలో దేవుడు నిన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టాలనుకున్నాడు కాబట్టి ఈ నొప్పులు, ఈ సలుపులు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు పెట్టాడబ్బా. ఇదే ఉత్తినే వచ్చేలా నీ జీవితంలోనికి ఏది, ప్రతిదీ కూడా దేవునికి దగ్గర లెక్క కొడుతూ ఉన్నటువంటి జీవితం. ఇవన్నీ తీసుకెళ్లి దేవుడు నీకు నేర్పుతున్నటువంటి ఒక మహా అనుభవం. పరలోకంలో నిన్ను కూర్చోబెట్టాలా, సింహాసనం మీద నిన్ను చూడాలని ఆశకు బద్ధుడై నీ వెనకాల తిరుగుతున్నటువంటి ఒక పిల్లగాని యొక్క చరిత్ర. దేవుడు మన వెనకాల వస్తున్నాడని మనకి ఎంత పొగరంటే, ఆయన మాట్లాడుతూ ఉంటాడు, మనం వినం. ఒక్కసారి ఇది వచ్చి ప్రార్థన చేస్తే బాగుందని చెప్పి దేవుడు అలా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది చేస్తే ప్రార్థన, దీంతో ఎలా మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక్కసారి బైబుల్ తెరిస్తే బాగుండు మాట్లాడదాం అని చూస్తూ ఉంటాడు. ఇది చేస్తే బైబుల్ తెరవదు. ఒక్కసారి దీంతో మాట్లాడాలని చెప్పి కళలోకి వెళ్ళైనా సరే మాట్లాడదాం, కొద్దిగా ఫ్రీక్వెన్సీ అప్పుడు రిజర్వ్గా దొరుకుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి కాస్త మాట్లాడదామని ట్రై చేస్తే అక్కడ కూడా ఏం దొరకదు. ఎంత లోకు అంటే, నాకు తెలుసు వాక్యం, నాకు తెలుసు ఈ మాట అనకూడదని, నాకు తెలుసు ఇలా ప్రవర్తించకూడదని, నిర్భయంగా నేను నిర్భయంగా ఈ మాట నా నోట నుంచి వచ్చేస్తుంది. నా పక్కన దేవదూత చూస్తున్నాడు, పరలోకంలో దేవుడు చూస్తున్నాడు, నాకు సంబంధించిన పుస్తకంలో ఈ మాట రాస్తున్నాడు, ఈ విషయాలన్నీ నేను ఇక్కడ వింటానే ఉన్నాను. కానీ నోరు తెరిచి నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తా ఉంటాను. అయినా కూడా దేవుడు నీ ఎడల కూడా ఆశాబద్ధుడే.
నువ్వు పాపం చేశావు కదా నిన్ను విసర్జించేద్దాం అనుకున్న వ్యక్తి కాదు. నువ్వు దోషం చేశావు కదా నిన్ను విసర్జించేద్దాం అనుకున్న వ్యక్తి కాదు. నీవు పనికి మాలిన దానిగా ఉన్నావు కదా నిన్ను వదిలేద్దాం అన్నది కాదు. చాలా భీకరంగా రాస్తాడు. నీవు పుట్టిన నాడు నీ బొడ్డు కూడా కోయబడలేదే, రక్తం మడుగులో ఉంటే తీసుకొచ్చి నిన్ను పెంచుకున్నాను నేను. వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు వెకిలి చేస్తున్నావు నీవు అని చెప్పి ఇశ్రాయేలీల గురించి దేవుడు చెప్పినటువంటి ఒక మాట. నేను అలాగే చేస్తాను. అయినా దేవుడు నా వెంటబడి ఏదో రోజు వీడు తెలుసుకుంటాడని, ఏదో రోజు వీడు నా ప్రేమను గ్రహిస్తాడని, ఏదో రోజు నా వైపు చూస్తాడని దేవుడు ఈ రోజుకి నీ వెనక వస్తూనే ఉన్నాడు. ఇలా గుండెల మీద చేసి చెప్పగలను నేను 100% నేను దేవుని విషయంలో కరెక్ట్. ఎందుకంటే నా శరీరం చాలా సార్లు నన్ను ఏడవడానికి ట్రై చేసినటువంటి సందర్భాలు నాకు తెలుసు. అయినా దేవుడు నా మీద ప్రేమ కలిగి ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడు ఇలాగా? ఎప్పటి వరకు ఉంటాడు దేవుడు ఇలాగా? ఆశాబద్ధుడుగా ఎప్పటి వరకు ఉంటాడు? కాలం, గుర్తుపెట్టుకోండి, కాలం ముగిసిపోయిన తర్వాత క్లోజ్ ద డోర్. చూసాడా లేదా? 10 మంది కోసం తలుపు తీసాడా లేదా? 10 మంది కోసం తలుపు తీసి ఉంచాడా లేదా? ఖచ్చితంగా 10 మందిని ప్రేమించాడు. 10 మంది దగ్గరికి సువార్త పంపించాడు. 10 మంది కూడా దివిటీలు పట్టుకుని రావడానికి వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చాడు, వాళ్ళు బోధించాడు, వాళ్ళు బ్రతిమిలాడాడు, వాళ్ళు ప్రాధేయపడ్డాడు, వాళ్ళు హెచ్చరించాడు, వాళ్ళు బుద్ధి చెప్పాడు, వాళ్ళని ప్రేమించాడు, వాళ్ళ అవసరాలు తీర్చాడు, చాలా చేశాడు. ఆ సమయం అయిపోయిన తర్వాత క్లోజ్ ద డోర్. నోవాహు వాడ కట్టేశాడు, వాడ అయిపోయింది. ఆ వాడ కడతన్నంతసేపు సువార్త ప్రకటన చేయడం జరిగింది. అంతా చెప్పారు, అందరు ఊరంతా వెళ్ళి చెప్పారు. ఒక్కడు మార్లా, టైం అయిపోయింది, క్లోజ్ ద డోర్. దేవుని యొక్క సువార్త పరిచర్య భూమి మీద విస్తరిస్తూ ఉన్నప్పుడు నీవు పడుతున్నటువంటి పాటలు, నువ్వు ఆడుతున్నటువంటి ఆటలు రెండు దేవుడు చూస్తున్నాడు. అయినా నీ విషయంలో ప్రేమకు బద్ధుడై నీ వెనకాల తిరుగుతూ ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు అనే స్టేట్మెంట్ ఇవ్వాలి. నువ్వు ఏమని స్టేట్మెంట్ ఇవ్వాలి? పరమగీతముల గ్రంథము ఏమని స్టేట్మెంట్ ఇవ్వాలి? చదువుదాం చూడండి. పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాడు. ఏంటండి? ఈ మాటే చెప్పండి సార్. ఈ మాట నేను చెప్పగలగాలంటే, నేను ఒక పెళ్ళైన భార్య భర్తకు లోబడినట్లు, భర్తతో ఐక్యమైనట్లు. అప్పటి వరకు వాళ్ళ అమ్మ తెలుసు, వాళ్ళ నాన్న తెలుసు, తోడబుట్టిన తమ్ముడు తెలుసు, అక్క చెల్లెలు తెలుసు, బంధువులందరూ తెలుసు, వీళ్ళందరితో పరిచయం ఉంది, ప్రేమ ఉన్నది. ఇవన్నీ ఉన్నా కూడా భర్తలో ఐక్యమైపోతున్నట్టుగా నువ్వెవరు దానివి అంటే ఈయన సొత్తు అని చెప్పగలరు. ఈ మాట చెప్పడం చాలా కష్టం. ఈ మాట చెప్పడం చాలా కష్టం. చెప్పగలుగుతారు అసలు? ఎందుకు చెప్పలేరు? ఆయన సొత్తు అని చెప్పాలంటే ఆయన సొత్తు మొత్తం ఆయన యొక్క ఇష్టం మీద ఉంటుంది. ఆయన ఇష్టం కాకుండా మధ్య మధ్యలో నా ఇష్టం బయట లేచుంది. అప్పుడే కొద్దిగా తేడాలు వస్తా ఉంటాయి. భర్త కాఫీ ఇష్టమైనప్పుడు కాఫీ తీసుకొచ్చి ఇస్తే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ కాఫీ పొడి అయిపోయింది, టీ ఇద్దామని చెప్పి టీ తీసుకొచ్చి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటదంటే, అత్తమాటు కాఫీ తాగాల, టీ తాగకూడదా? ఒకసారి టీ తాగొచ్చు, ఏం పర్వాలేదు, తాగండి అంటే టీ ఇవ్వడం తప్పని నేను చెప్పట్లా. అది కాదండి, ఈసారి కాఫీ పొడి అయిపోయింది, ఈసారిగా టీ తాగండి. ఈ రిక్వెస్టింగ్ వేరు, అదే కదా. ఆయనకి పప్పు ఇష్టం, పప్పు ఉండలేదు, వేరేది ఉన్నప్పుడు పప్పు అయిపోయిందండి, అందుకని ఇవాళ ఇది ఉండాలండి, తినండి. ఆ పద్ధతి వేరు. అత్తమాట పప్పే తినాలా, ఇది తినకూడదా, ఈ కూర కూడా బాగానే ఉంటది, తిన్నాక రోగం ఏంటి అన్నారు అనుకోండి, ఏమనాలా? నేను చెప్పేది కాపురం గురించి. నా ప్రియునిదానను అని అంటే ఇద్దరు ప్రియునిదానులే కదా అని బంధంలో వేరియేషన్ ఉంటుంది. నేను ఆయన సొత్తు అని భూమి మీద నువ్వు బతకగలిగినటువంటి స్టేట్మెంట్ నీలోంచి రావాలి. నేను ఆయన సొత్తు అన్నప్పుడు నేను పరాయిదాన్ని చూడనటువంటి లక్షణం నేర్చుకోవాలి. నేను ఆయన సొత్తు అన్నప్పుడు వేరే దాని వైపు నా మనసు పెట్టకూడదు. దేవునికి వ్యతిరేకమైనది
నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది, నిన్ను ఈడ్చుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది, ఏదో రకంగా కిందకి ఈడ్చేద్దామని ప్లాన్ చేస్తూ ఉంటుంది, ఏదో రకంగా నిన్ను ఏదో అరికట్టేద్దామని ప్లాన్ చేస్తూ ఉంటుంది, నీ మీద బురద జల్లేద్దామని ప్లాన్ చేస్తూ ఉంటుంది, నీ బట్టలు మలినం చేసేద్దామని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఏదో నీకు తెలుసో తెలియకో ఏదో సందర్భంలో నీ ఒంటి మీద ఒక బురద పడిపోతా ఉంటుంది. బురద పడిపోయింది కదా, మొత్తం అయిపోయినట్టేనా? బురద పడిపోయింది కదా, దేవుడు వదిలేసినట్టేనా? ఈ సెంటెన్స్ చెప్తాంకే నేను ఇంత కష్టపడుతున్నా. నేను పాపం చేశాను, దేవుడు వదిలేసినట్ట? నువ్వు పాపం చేసినా సరే, పరిశుద్ధంగా ఉన్నా సరే, దేవుని ప్రేమ నీ మీద ఎప్పుడు ఒక్కలాగే ఉంటుంది. హల్లెలూయా. పాపం చేసావు కదా అందుకని నిన్ను ద్వేషించేస్తాను, పవిత్రంగా నడిచావు కదా అందుకని నిన్ను ప్రేమించేస్తాను, ఇదంతా మీ స్వభాభిప్రాయమే. ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ఆయన పోలిక చొప్పున చేసుకున్నాడు కదా, అది దేవుని ప్రేమ. పాపం చేసిన పరిశుద్ధంగా ఉన్న దేవుని ప్రేమ ఒక్కలాగే ఉంటుంది సుమా. సాతాను నీ దగ్గరకు వచ్చి నువ్వు తప్పు చేసావు కదా, దేవుడి నిన్నేం చూడట్లేదు తెలుసా, దేవుడు నిన్నేం ప్రేమించట్లేదు తెలుసా, దేవుడు నిన్ను ద్వేషించేస్తున్నాడు తెలుసా, దేవుడు నిన్ను దూరం చేసేసుకున్నాడు తెలుసా, ఇక నువ్వు ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు తెలుసా, ఇక నీ ప్రార్థన దేవుడు ఆలకించడు తెలుసా అని నీ దగ్గరకు వచ్చి చాలా సొదెడతా ఉంటాడు. ఇదంతా అబద్ధం. నీ కష్టమును నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు దేవుల్లోకి వచ్చిన తర్వాత నీ క్రియలు ఎరుగుతున్నది కాదు, దేవుల్లో రాక మునుపు నీ క్రియలు ఎరుగుదును. నీ తల్లి గర్భములో పడక మునుపు నేను నిన్ను ఎరుగుదును. నా ఆలోచన ప్రపంచంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును. దేవుడు ఇప్పుడు ప్రేమించాడు అనుకుంటున్నారేమో, తన ఆలోచన ప్రపంచంలో నీవు ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తమ్ముడు పాడుతూ ఉంటాడు, ఎరిగి ఉంటివే. ఎప్పుడు ఎరిగాడు? దేవుని యొక్క ఆలోచన ప్రపంచంలో ఉండగానే ఎరిగాడు. భూమి మీదకి వచ్చాక ఎరిగాడా? నువ్వు రక్షణలోకి వచ్చాక ఎరిగాడా? అంటే ఎంత ఆశాబద్ధుడో మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నిన్ను ప్రేమించి నీ కోసం తన ప్రాణాన్ని పెట్టి భూమి మీదకి వచ్చి, ఇప్పుడు రావే, ఈ రక్తం ఎక్కడా పొద్దో చూద్దాం, ఈ రక్తం నీ మీద చిమిరాను కదా, ఇలా చమిరాను కదా, ఈ రక్తం నీ మీద ఉన్నంత వరకు ఎవడు నిన్ను ఆపడు విశ్వంలో, రా అని నీ కోసమే రక్తం గార్చి నిన్ను తన భుజాన్ని ఇట్లా పట్టుకుని పరలోకానికి తీసుకెళ్తా ఉంటే ఏది ఆపుద్ది, ఏ చట్టం ఆపుద్దో నేను చూస్తానన్నటువంటి ఛాలెంజింగ్ అంటే వ్యక్తి నీకోసమే ప్రాణం పెడతా, నీకోసమే అక్కడి నుంచి కిందకి రావడం, నీకోసమే ఈ గ్రంథంలోని వాక్యాన్ని నీ ఇంటికి పంపించడం, నీకోసమే దినము నీ ప్రార్థనా గదిలోనికి రావడం. నువ్వు చెప్పగలుగుతావా? నేను నా ఈ మాట చెప్పగలుగుతామా? ఎక్కడ చెప్పకపోయినా పరలోకమైనా చెప్పాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, భార్య భర్తలు ఎంత దెబ్బలాడుకున్నా, ఎంత కిచిలాడుకున్నా గొడవ వాళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. అవునా? వీళ్ళిద్దరు బయటికి వెళ్ళారు, భర్తను ఏమనంటే ఆవిడ ఊరుకుంటుందా? భార్యను ఏమనంటే ఈయన ఊరుకుంటాడా? అవునా కదా? మరి ఈ లాజిక్ దేవుడి దగ్గర ఎందుకు మీకు వెళ్ళలా? సరే, నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేశాను, ఏదో పడ్డావు, మన ఇద్దరికి దేవునికి నాకు మధ్యన ఏదో గొడవ ఉంది, పంచాయతీ ఉంది. సరే, ఎవడో వచ్చి వీడు పాపి, వీడు ఒంటి మీద ఉన్న బస్తలు చూసావా అన్నాడు అనుకోండి, ఏమంటాడు దేవుడు? ఆ మాట నిజమా? అరే వీడి మలిన బట్టలది అన్నది ఆయనే. వాడి దగ్గరికి వెళ్ళేవాడికి ఏమంటున్నాడు? హే ఊరుకో, ఆడు అగ్నిలోంచి తీసినట్టు ఉన్నాడు, నుంచి కణంలా వెళ్తాడు. ఇదే ఆశాబద్ధుడంటే, ఇదే. మూడో వ్యక్తి వస్తే వాళ్ళిద్దరు ఒకటే, కానీ గదిలోనే టామ్ అండ్ జెర్రీ. దేవుని ప్రేమను అర్థం చేసుకోండి. కానీ ఒక్కటి మాత్రం నిజం సుమా, డోర్ క్లోజ్ చేయక మునిపే లోపలికి రావడానికి ట్రై చేయి. నీ కాలము అయిపోక మునిపే, దేవుడు నీకు ఇచ్చిన టైం అయిపోక మునిపే నువ్వు లోపలికి రావాలి. టైం అయ్యేదాకా నాటకాలు కడితే నీ నాటకాలు నీతో నిండిపోతాయి. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో అంత న్యాయవంతుడు. నిన్నెంత ప్రేమిస్తున్నాడో దేవుడు అంత న్యాయవంతుడు. నీ వైపు ఎంత మాట్లాడినా సరే, ఎంత ప్రేమ చూపినా సరే, నీవు గనక దేవునికి వ్యతిరేకంగా జీవితకాలం అంతా తిరిగితే న్యాయ సభ ముందు దేవుడు కూడా మాట్లాడలేడు.
మారు మనసు నొల్ల అవకాశం ఇచ్చి తిని గాని అది తన మనసును మార్చుకోలేదని చెప్తాడు. దేవుడు చాలా సార్లు సమయం నీకు ఇస్తున్నాడు, ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవుడు చాలా సార్లు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నీ వెనకాల పడుతున్నాడు కాబట్టి. నీ ప్రేమ ఆశకు బద్ధుడై దేవుడు నీ వెనకాల తిరుగుతా ఉన్నాడు అని చెప్తున్నాడు. నువ్వు చెప్పాల్సిన సెంటెన్స్ ఏంటంటే, నేను నా ప్రియుని దానను అని చెప్తే చాలు. దేవుడు అలా పట్టుకుని వెనకాలే బందీ అయి ఉంటాడు. నా భక్తి జీవితం ఒకసారి నేను పరిశీలన చేసుకుంటే నా దేవునితో నా అడుగులు ఎలా ఉన్నాయో నాకు అర్థమైపోతుంది. ప్రేమ బంధం ఎలా ఉన్నదో అర్థమైపోతుంది. నేను నటిస్తున్నా తెలిసిపోతుంది, నేను భ్రమపరుస్తున్నా తెలిసిపోతుంది, ఇష్టపూర్వకంగా దేవునితో ఉన్నా కూడా తెలిసిపోతుంది. స్వచ్ఛంగా దేవుణ్ణి ప్రేమిద్దాం. దేవుడు ఏదైతే నాలో కోరుకుంటున్నాడో అది నేను దేవునికి చూపించటానికి, దేవునికి ఇవ్వడానికి, దేవుని దగ్గర కనబడడానికి, నన్ను నేను చెక్కుకుందాం, నన్ను నేను కట్టుకుందాం, నన్ను నేను స్థిరపరచుకుందాం, నన్ను నేను అలంకరించుకుందాం, నన్ను నేను దేవునికి ఇలాగ సమర్పించుకుందాం అనేటటువంటి భక్తి తత్వంలోనికి రండి. మనసు విరిగిపోయిన తర్వాత, బాగా గుర్తుపెట్టుకోండి, మనసు విరిగిపోయిన తర్వాత ఆ మనిషి మారటం చాలా కష్టం. ఇది పురుషులకు మాత్రమే తెలిసిన మాట. ఒక అమ్మాయి మీద ఎంత ప్రేమ పుట్టిందో ఆ అమ్మాయి విషయంలో గనక వాడి మనసు విరిగిపోతే ఈ విశ్వంలో ఎవడు చెప్పినా వాడు వెండి. ఇది ఒక్క మగాళ్ళకి మాత్రమే తెలిసే లక్షణం. నువ్వేం చెప్పి వెండి. నిలువెత్తు బంగారం తీసుకొచ్చి వెండి. అమ్మాయి నాకు నచ్చలేదు, నాకు వద్దు అని డిసైడ్ అయ్యాడంటే కనుక జీవితంలో మళ్ళీ అమ్మాయి ముఖం చూడు. ఇది పురుషునికి ఉన్న లక్షణం, ఇది దేవుని లక్షణం. ఒకసారి గనక దేవుడు నిన్ను తోసేసేటటువంటి పరిస్థితికి వస్తే మళ్ళా, నేను చెప్తుంది మీకు అర్థం అవట్లేదు, ఇది ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి మాటే చెప్తున్నా. నువ్వు చల్లగానైనుండు, నులివెచ్చగానైనుండు, నువ్వు అట్టాలేవు ఇట్టాలేవు, నోటి నుంచి ఉమ్ము వేయబడినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్ము ఇలా ఊసి మనల్ని ఎవడైనా తీసుకుంటాడా? నేను అదే చెప్తాను, జాగ్రత్త. దేవుడు నీ విషయంలో చెబుతుంది ఏంటంటే ఆశాబద్ధుడు అని. నువ్వు దేవుని విషయంలో చెప్పాల్సింది ఏంటంటే నేను నా దేవుని సొత్తు అని చెప్పాలి. అట్లాంటి భక్తి చేసేటటువంటి జ్ఞానంలోనికి వెళ్దాం. దేవుణ్ణి ప్రేమిద్దాం, ఆయన ప్రేమను గౌరవిద్దాం, ఆయన ప్రేమకు ప్రతిగా భూమి మీద ఆయన స్వరూపంగా, ఆయన రూపంగా ఇక్కడ భూమి మీద కనబడదాం. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి అనుభవాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో బలా నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.